పురోహితుడు తెచ్చిన వార్తకు హస్తిన వణికిపోయింది. యుద్ధం అంటే భయం వేసిన ధృతరాష్ట్రుడు తన గొంతుకైన సంజయుడిని పాండవుల దగ్గరికి పంపాడు. యుద్ధం వద్దు, పాపాలు వద్దు, రాజ్యం ఇవ్వకపోయినా శాంతిగా ఉండండి అని కపట నీతిని బోధించడానికి సంజయుడు ఉపప్లావ్యం చేరాడు. కాని అక్కడ ఎదురు చూస్తోంది ధర్మరాజు మాత్రమే కాదు, 13 ఏళ్ల పగను గుండెల్లో దాచుకున్న అగ్ని పర్వతాలు. సంజయుడి సందేశం సంధి పేరిట వంచన మంత్రం. రాజ్యం ఇవ్వరు, హక్కులు వదలరు, కానీ యుద్ధము వద్దు అనే వింత వేదాంతం. కౌరవ సభలో చేసిన అవమానాలు, ద్రౌపది కన్నీటి దారలు మర్చిపోమనెను ధృతరాష్ట్రుడి కపట నీతి. శాంతిని కోరే ధర్మరాజు, సహనాన్ని వీడే భీమసేనుడు, గాంధీవము ఎత్తే అర్జునుడు సంజయుడి మాటలకు సమాధానమిచ్చెను సమర శంఖారావంలా. సంజయుడు శాంతి గురించి మాట్లాడుతుంటే భీముడు ఒక్కసారిగా లేచి తన గదను నేలకేసి కొట్టాడు. ఆ దెబ్బకు భూమి కంపించింది. ఇక భీముడు, సంజయ, వెళ్ళి ఆ ముసలి రాజుకు చెప్పు, రాజీ పడడానికి మేము అడవిలో గడ్డి కోయలేదు. 13 ఏళ్లుగా మా కడుపుల్లో కాలుతున్నది ఆకలి కాదు, పగ. దుశ్శాసనుడి రొమ్ము చీల్చేదాకా, దుర్యోధనుడి తొడలు విరిచేదాకా ఈ భీముడి గదకి శాంతి లేదు. రాజ్యం ఇస్తారా, లేక కురువంశపు శవాల మీద మమ్మల్ని పాలించమంటారా? తేల్చుకోమని చెప్పు అని భీముడు మాట్లాడుతుండగా అర్జునుడు నెమ్మదిగా గాంధీవాన్ని పట్టుకొని నారిని సారించెను. ఆ ధ్వనికి సంజయుడి గుండె ఆగిపోయినంత పనయ్యింది. అర్జునుడు, సంజయ, కృష్ణుడు మా పక్కన ఉన్నాడు. యుద్ధం వస్తే ఎన్నడూ ఈ లోకం చూడని వినాశనాన్ని చూస్తుంది. ధర్మరాజు అడిగిన 5 ఊళ్ళు ఇస్తారో, లేక పదునెక్కించిన నా బాణాలకు బలైపోతారో మీ వారికే వదిలేస్తున్నా అన్నారు. ఇక సంజయుడు నెమ్మదిగా వెనుదిరిగాడు. కాని తెచ్చిన శాంతిని అక్కడే వదిలేసి వెళ్ళేటప్పుడు మృత్యువు వాసనను పట్టుకెళ్లాడు. రాయబారాలు ముక్తాయి. ఇక మిగిలింది ఆ దేవదేవుడి రాక.